తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక్కటే ప్రశ్న అందరి మైండ్లో తిరుగుతోంది. ఆ ప్రశ్న ఏంటంటే రేపు సోమవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రీసెంట్గా కొద్ది రోజుల క్రితం ఎంతో కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వాన్ని అన్ని వైపుల నుంచి టార్గెట్ చేయడమే కాకుండా ఇకపై ప్రజాక్షేత్రంలో ఉంటానని కూడా అన్నారు. ఇలాంటి టైంలో రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో కేసీఆర్ అసెంబ్లీకి కూడా వస్తారా లేదా అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. ముఖ్యంగా చాలా కాలంగా కేసీఆర్కి తనని గెలిపించిన ప్రజల తరపున గళం వినిపించాలనే చిత్తశుద్ధి ఉంటే, వారి తరపున పోరాడాలనే ఆలోచన ఏమాత్రం ఉన్నా అసెంబ్లీకి రావాలని కాంగ్రెస్ నుంచి, అందులోనూ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి నుంచి సవాల్ వస్తూనే ఉంది. కానీ కేసీఆర్ మాత్రం మౌనంగా ఉండిపోయారు. ఇలాంటి టైంలో కేసీఆర్ బయటకు రావడం అండ్ మీడియా సమావేశం పెట్టి తను మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వస్తున్నానని చెప్పడంతో ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. అంతేకాకుండా కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల కోసం హైదరాబాద్ వస్తున్నట్లు సమాచారం వస్తోంది. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ నుంచి ఈరోజు ఆదివారం నందినగర్లోని నివాసానికి కేసీఆర్ చేరుకుంటారని, అక్కడి నుంచి రేపు అసెంబ్లీకి హాజరవుతారని విపరీతంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో ఎంత నిజం ఉంది అనేది మాత్రం అధికారిక ప్రకటన వస్తేనే తెలిసేది. ఏది ఏమైనా ఒకవేళ సోమవారం నాడు కేసీఆర్ అసెంబ్లీకి వస్తే బీఆర్ఎస్ మళ్ళీ పూర్తి సత్తాతో కాంగ్రెస్ని ఢీకొట్టడానికి రెడీ అయినట్లే అనుకోవచ్చు. అలా కాకుండా ఈసారి కూడా కేసీఆర్ అసెంబ్లీకి దూరంగా ఉంటే మళ్ళీ కాంగ్రెస్కి ఇదో అవకాశంగా మిగిలిపోయే ఛాన్స్ ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. అయితే మీరేమంటారు? కేసీఆర్ అసెంబ్లీకి రావాలంటారా, లేదంటే అవసరం లేదంటారా? అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.